హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కుప్పం R&B గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మాట్లాడారు. ద్రావిడ వర్సిటీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోని ద్రావిడ వర్సిటీలో పనిచేస్తున్న సిబ్బందికి 13 నెలలుగా జీతాలు రాలేదు. 13 నెలలుగా జీతాలు రాకపోయినా బ్రతికి ఉన్నారంటే ఇది ఓ అద్భుతం అన్నారు. సుమారు 250 మంది అన్నం లేకుండా అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల్లో పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దృష్టిలో ఏపీ అంటే అమరావతి, పోలవరం మాత్రమే. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఉద్యోగం లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల, తిరుపతి దేవస్థాన టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. టీటీడీలో లక్షల సంఖ్యలో బ్లాక్ లో టికెట్లను అమ్ముకుంటున్నారు. సీఎం చంద్రబాబు స్పందించి బ్లాక్ లో అమ్ముతున్న టికెట్లను వెంటనే ఆపాలి. జగన్మోహన్ రెడ్డి పాలన కన్నా చంద్రబాబు పాలన బాగుంది. చంద్రబాబు పాలన కన్నా తమిళనాడు సీఎం స్టాలిన్ పరిపాలన ఇంకా బాగుంది. తమిళనాడులో ఎస్సీకి చెందిన వ్యక్తిని చీఫ్ సెక్రటరీగా సీఎం స్టాలిన్ నియమించారు. రాష్ట్రంలో ఏ జిల్లాకైనా ఎస్సీకి చెందిన ఎస్పీ ఎవరైనా ఉన్నారా? వారం రోజుల్లో ద్రావిడ వర్సిటీలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కుప్పంలో యూనివర్సిటీ ఎస్సీలో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఏమో డివైడ్ అండ్ రూల్ అంటాడు. డివైడ్ అండ్ రూల్, ఎస్సీలను విభజించి పాలించాలంటాడు. ఎందుకయ్యా నీకు పిచ్చి ఆలోచనలు ఆపేసేయి. నువ్వు వెంటనే ఢిల్లీకి వెళ్ళి మోడీతో చేరి నువ్వు కూడా విభజించు, పాలించని పేదవాళ్ళని విభజనగాని చేస్తే జాగ్రత్త. నువ్వు పప్పులో కాలేసి ఉండవు, వెంటనే కాళ్ళు బయటకు తీయమని నేను డిమాండ్ చేస్తున్నా. మీ ఊరు నుంచే, మీ కుప్పం, మీ నియోజకవర్గాన్ని నుంచి ఈ పేదవాళ్ళ జోలికి రావద్దు. ఇది పండరాస్ బాక్సు. బంగ్లాదేశ్లో కూడా రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు చేతులు పెట్టి కాల్చుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ విభజించు, పాలించు అన్న ఆలోచన మీరు పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి కంటే నీ పరిపాలన బాగుంది, నేను హర్షిస్తున్నా. కానీ స్టాలిన్ నీకంటే బాగా చేస్తున్నాడు. అక్కడ స్టాలిన్ ముఖ్యమంత్రి, కరుణానిధి కుమారుడు మీకంటే బాగా చేస్తున్నాడు. మరి ఒక ఎస్సీని చీఫ్ సెక్రటరీ చేశాడు ఆయన వారం రోజుల నాడు. ఒక ఎస్సీని చీఫ్ సెక్రటరీ చేశాడు ఆయన. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎస్సీని నువ్వెందుకు చీఫ్ సెక్రటరీ చేయకూడదు? ఎక్కడో ఉత్తర భారతదేశం వాడిని తీసుకొచ్చి ఎక్స్టెన్షన్ ఎందుకు ఇస్తావు? తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నువ్వు తప్పనిసరిగా ఒక చీఫ్ సెక్రటరీ ఒక దళిత వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, దళితులకు ప్రాధాన్యత నశించిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ఆలోచనలు పక్కన పెట్టు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను నేను. మరి ఏంటి ఏం చేశారు? జిల్లా కలెక్టర్లు పోస్టింగ్లు ఇచ్చారు, ఎస్పీల పోస్టింగ్లు ఇచ్చారు. ఎవరైనా ఒక ఎస్సీ కానీ ఎవరైనా కానీ ఉన్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానం. రెండోది ఎస్సీల పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మాకు కూడా దర్శనాలు కావాలని పోయిన తప్ప జర్నలిస్టులు కూడా అడిగారు మా మిత్రులు. మరి నేను నిన్న వెళ్ళాను. అక్కడ 500 రూపాయల టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు కాదు. ఊరికి చిన్నోళ్ళ పేరు పెట్టి పెద్దోళ్ళు అమ్ముకుంటున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 5 ఏళ్లుగా జరుగుతూ ఉంది. లక్షల సంఖ్యలో 500 రూపాయల టికెట్లను బ్లాక్లో అమ్ముకుంటున్నారు. నేను చంద్రబాబు నాయుడిని కుప్పం నుంచి డిమాండ్ చేస్తున్నా, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ టికెట్లు అమ్ముకోవడాన్ని ఆపోయా. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో టికెట్లు ఏంటి, బ్లాక్లో అమ్ముకునేది ఏంటి? 500 రూపాయల టికెట్లు. నేను మీరు చేశారని అంటం లేదు, ఇది గత 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మరి ఒక ఫైల్ గాలి చేశారు. ఎందుకు గాలి చేశారు? వాళ్ళు చెప్తారు సాంబ్రాన్ని కడ్డీలు పెట్టుండేమో అందుకని గాలిపోయిందని. సాంబ్రాన్ని కడ్డీలతో ఫైళ్ళు గాలిపోతాయా? కుప్పంలో కూడా వాళ్ళు చెప్పారు షార్ట్ సర్క్యూట్ అని. షార్ట్ సర్క్యూట్ లేదు, సాంబ్రాన్ని కడ్డీలు లేదు, కర్పూరం లేదు, ఇది కాల్చారు. మరి కాల్చిన వాటిల్లో డబ్బు అక్కడ ఉంది. డబ్బు విషయంలో అది జరిగింది. వెంటనే
అక్కడ తీసుకున్నటువంటి ముడుపుల విషయంలో దాదాపు 100 కోట్ల పైనే చేతులు మారాయని చెప్తున్నారు. వెంటనే ఎవరు తీసుకున్నా కూడా వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఈ 500 రూపాయలు బ్లాక్లో టిక్కెట్ల మీద విధానాన్ని కూడా స్వస్తి చెప్పాలని, తప్పనిసరిగా అక్కడ పవిత్రతను తిరుమల తిరుపతి దేవస్థానంలో కాపాడాలని నేను డిమాండ్ చేస్తూ చివరిగా ఎస్సీలు పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇక్కడ లేకపోవడాన్ని నేను ఏలెత్తి చూపిస్తూ విభజించు పాలించు ఏబిసిడీలు ఇన్ని పక్కన పెట్టు, ఆ రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా పక్కన పెట్టి సజావుగా పరిపాలించాలని తెలియజేస్తూ ద్రవిడియన్ యూనివర్సిటీకి 250 మందికి వెంటనే ఒక వారం లోపల ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని నేను తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, నాకు తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రంలో కష్టాలు ఉన్నాయి. ఈ కష్ట పరిస్థితుల్లో కూడా ఏదో జీతాలు ఇస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగులకి. ఇది కాదు, అక్కడ ద్రవిడియన్ యూనివర్సిటీ కూడా కొంచెం చూడవయా, ఇది నీ చేత కాకపోతే ఆ టీటీడీ వాళ్ళని అడిగితే కూడా కొంత పంపించి ఒక 10 కోట్లు అంటే పంపిస్తారు. వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి, నిరుద్యోగ సమస్యను కూడా కుప్పంలో పరిష్కారం చేయాలని మీకు చేతులెత్తి ప్రార్థిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని.